రైతు భరోసా గురించి రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖకు ఒక కీలకమైనటువంటి అంశం జారీ చేసిందట. ఏమని తెలుసా? రైతు భరోసా ఇద్దాం, డబ్బులు రెడీ పెట్టుకోండి, డబ్బులు అసలు అయితాయా కావా ఒకసారి కనుక్కోండి అని చెప్పి రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖకు చెప్పిండట. అంటే ఏం కనుక్కోమంటున్నాడు? 4500 కోట్ల రూపాయలు అప్పేడన ఉడుతుందా చూడుర్రి. ఆల్రెడీ రేవంత్ రెడ్డి రైతు భరోసా ఇవ్వడానికి 9000 కోట్ల రూపాయలు ఆర్బీఐ బ్యాంకులకి వెళ్ళి అప్పు చేసిండు. ఆ 9000 కోట్ల రూపాయలు ఆల్రెడీ కాంట్రాక్టర్లకు ఇచ్చేసిండు. కాంట్రాక్టులకు కొన్ని ఇచ్చిండు, వేరే వాళ్ళకి కొన్ని ఇచ్చిండు. ఇక మేము ఏదో అభివృద్ధి చేస్తామని చెప్పి అభివృద్ధి కోసం కొన్ని ఖర్చు పెట్టిండట, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి వాడిండట. ఏదో రకరకాలుగా 9000 కోట్ల రూపాయలు మాత్రం ఖతం చేసేసిండు. ఇప్పుడు రైతు భరోసా ఇవ్వడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం దగ్గర పైసలు లేవు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం వ్యవసాయ శాఖకు చెప్పిండట, ఒక 4500 కోట్ల రూపాయలు రెడీ పెట్టుర్రి, రైతు భరోసా అకౌంట్లో వేద్దాం, రైతు బంధు అకౌంట్లో రిలీజ్ చేద్దాం. ఎందుకు రేవంత్ రెడ్డి టకటక రైతు భరోసా తక్కువ ఇచ్చేద్దాం, అకౌంట్లో రిలీజ్ చేద్దాం అంటున్నాడు అంటే, కేసీఆర్ రైతు భరోసా గురించి ఒక సభ పెట్టబోతున్నట, ఒక మీటింగ్ పెట్టబోతున్నాడు. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లు కూడా వాళ్ళ నియోజకవర్గాలలో, వాళ్ళ జిల్లాలలో, వాళ్ళ గ్రామాలలో గట్టిగా చెప్తురు, రేవంత్ రెడ్డి 2024లో మొత్తమే రైతు భరోసా ఇయ్యలే, 2025లో కేవలం ఒకటేసారి రైతు బంధు ఇచ్చిండు, అది కూడా అడపాదడపా కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేదు. డిసెంబర్లో రావాల్సిన రైతు భరోసా ఇప్పటిదాకా రాలేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతుల విషయంలో ఫెయిల్ అయింది అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ లీడర్లు వాళ్ళ ఊర్లలో గట్టిగా ప్రచారం చేస్తున్నారు. రేవంత్ రెడ్డికి సీన్ మొత్తం అర్థమైపోయింది. కాంగ్రెస్ పైన భయంకరమైన వ్యతిరేకత ఉన్నది, రైతులు పొట్టు తిడుతుర్రు, రైతులు విమర్శిస్తుర్రు. ఇప్పుడు నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పెండ్లీలకు, పేరెంటాలకు, లేకపోతే సావులకు, లేకపోతే ఫంక్షన్లకు పోతారు కదా, పోతుంటే అక్కడ ఉన్నటువంటి రైతులు వాళ్ళని చూసి ఇమీడియట్లీ రైతు భరోసా అడుగుతురట. సార్ రైతు భరోసా ఇప్పటిదాకా రాలే, ఎదురు చూస్తున్నాం, రేపు వస్తుంది అంటారు, మాపు వస్తుంది అంటారు, ఇంకొస్తలేదు ఏంది? కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు 6 నెలలకు ఇచ్చిండు, మీరు వచ్చినాక రైతు బంధు ఇస్తలేరు, ఏమైందని చెప్పి కేసీఆర్ని తలుచుకుంటురట. మళ్ళా రైతు బంధు ఎందుకు ఇస్తలేరు అని చెప్పి అడుగుతుర్రట. ఎమ్మెల్యేలు సమాధానం చెప్పలేక ఆయనతో కార్ల బుర్రుమని వెళ్ళిపోతురు. ఎమ్మెల్యేలు కూడా సమాధానం చెప్పే పరిస్థితి లేదు. కాబట్టి ఎమ్మెల్యేలు మంత్రులకు చెప్పారు, సార్ రైతు భరోసా వ్యతిరేకత ఘోరం అయిపోయింది, రైతులు మమ్మల్ని తిడుతుర్రు, నియోజకవర్గాల పర్యటనలకు పోతే, పెండ్లీలకు పోతే, పెండ్లికి పోయి మేము బొకే ఇచ్చొద్దాము, లేకపోతే కట్నం చదివి ఇచ్చొద్దాం, ఫోటో దిగొద్దాం అనుకునే లోపే కారు దిగుడుతో రైతు బంధు అడుగుతురు. అసలు ఏం చేయాలని అర్థం కాక మొహం కిందేసుకొని పోతున్నాం, నల్ల మొహం పెట్టుకుంటున్నాం అని చెప్పి ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రికి మంత్రులకు చెప్పిరట.